హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 5 మంత్ర. ఓకే, ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో మార్చ్ 30 జరిగిన ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మీ లాస్ట్ క్లాస్ నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా మనం ప్రిపేర్ అవుతూ ప్యారలల్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్ ఇవన్నీ రాయాలి. ఓకే, ఒక 2 మినిట్స్ చెప్తాను. ఈ ఎగ్జామ్ పేపర్స్ రాయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన సబ్జెక్ట్ని త్రూ ఎగ్జామ్స్. ఓకే, 2 ఉంటాయమ్మా. మనం సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకొని 2 ఉంటాయి. ఒకటేంటి, మనం ప్రిపేర్ అవుతాం. సెకండ్ వచ్చేసి ఈ ప్రిపరేషన్కి ఇంకొక బూస్టప్ ఏంటి, మనకి ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు. ఓకే, ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏదో ఒక టాపిక్ తీసుకున్నాం. ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్థమెటిక్ ఆర్ ప్యూర్ మ్యాథ్స్, నేను జామెట్రీ టాపిక్ తీసుకున్నాను. జామెట్రీ. ఓకే, నేను ఇక్కడ క్లాస్ విన్నాను, బేసిక్స్ అయిపోయాయి, ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అలా చేశాక ఇక్కడితో మనం స్టాప్ చేయకూడదు మన ప్రిపరేషన్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంప్లిమెంటేషన్ అనేది మనం మాక్ టెస్ట్ మీద పెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జామ్ రాశాను, మాక్ టెస్ట్. ఇప్పుడు నీ ఎగ్జామ్ రాయడం వల్ల ఇప్పుడు నీకు ఎన్ని క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయడం వల్ల నువ్వు అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేస్తావు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ తీసుకోండి, మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ ఉన్నాయి. నీకు ఇందులో క్వశ్చన్స్ వస్తాయి కదా, మనకు తెలుస్తుంది. ఓకే, జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్లో ఈ లెవెల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, నేను అటెంప్ట్ చేస్తున్నాను, కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఎంత టైంలో చేస్తున్నాను, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అంటే మనకేంటి, ఈ టాపిక్లో ప్రాబ్లం చేసామనుకో నెక్స్ట్ టాపిక్కి వెళ్తావు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థమెటిక్ తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది మనకి, ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ సంథింగ్ ట్రిగోనోమెట్రీ ఏదో ఒకటి. ఓకే, ప్రాఫిట్ లాస్ తీసుకున్నారు. ఇందులో క్వశ్చన్ చూస్తే మీకు ఈ క్వశ్చన్ మనకి రాలేదు, ఈ బిట్ అటెంప్ట్ చేయలేదు, అసలు క్వశ్చన్ అర్థం అవ్వలేదు. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, ఈ టాపిక్కి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ ఇంకొక టాపిక్, మళ్ళీ ఇంకొక టాపిక్, మళ్ళీ ఇంకొక టాపిక్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటమ్మా, నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ఏమీ ఉండదు. యు ఆర్ రెడీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు ఏ ఎగ్జామ్ అయినా గుర్తుంచుకోండి, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ పోలీస్ కావచ్చు. మన రియల్ టైం ఎగ్జామ్కి వెళ్ళే ముందు మినిమం ఒక 30 నుంచి 60 వరకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి. మీకు చూడండి, ప్రతి మాక్ టెస్ట్ అనేది ఇంకొక ట్రయల్ అయిపోతుంది. ట్రయల్ బేస్, సెకండ్ ఎగ్జామ్ ట్రయల్ బేస్, థర్డ్ ఎగ్జామ్ ట్రయల్ బేస్, fourth exam trial base, fifth exam trial base. At the end of the last exam you are ready. అప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్ అనేది నీకు కంప్లీట్గా రెడీ అయిపోతావు. ఓకే, ఇంతే, ఏం లేదు. ఇంకోటి ఏంటి, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను చేయగలను, నువ్వు కంప్లీట్ నువ్వే చెప్పేస్తావు. ఓకే, ఈ టాపిక్ ఇన్ని వస్తున్నాయి ప్రాబ్లమ్స్, ఈ టాపిక్ బేసిక్ లెవెల్ వస్తున్నాయి, ఈ టాపిక్ హై లెవెల్ వస్తున్నాయి, ఈ టాపిక్ ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇవన్నీ తెలుస్తాయి నీకు. ఎప్పుడు, ఓన్లీ ఎగ్జామ్స్ రాసినప్పుడు మాత్రమే. మనం ఎంత ప్రిపేర్ అయ్యామని కాదమ్మా, ఆ ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి మనం. అంటే బేసిక్ లెవెల్లో ఉందా, మిడిల్ ఉందా, లేక హై లెవెల్ ఉందా. ఈ ప్రిపరేషన్ అనేది మనం ఈ మాక్ టెస్ట్ మీద అప్లై చేయాలి. అప్పుడు అప్లై చేస్తే నీకు తెలుస్తుంది, ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీగా ఉన్నాను అని. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అవుతున్నానమ్మా, ఎగ్జామ్ డైలీ ఒక 6 to 7 అవర్స్ చదువుతున్నాను, డైలీ కంటిన్యూస్ చదువుతున్నాను. నేను ఆన్లైన్ ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ ఏమీ రాయలేదు.
ఓకే, నాకు అన్నీ వచ్చు, నేను ఏం ఎగ్జామ్స్ రాయలేదు. నువ్వు డైరెక్ట్ ఏం చేస్తావు, ఎన్టీపీసీ ఎగ్జామ్కి వెళ్తావు, ఆ ఎగ్జామ్ నీకు ట్రయల్ అయిపోతుంది. అలా అంటే ఆ ఎగ్జామ్ ట్రయల్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ ఎగ్జామ్ ముందు నువ్వు చాలా మాక్ టెస్ట్ రాయాలి. ప్రతి మాక్ టెస్ట్ అనేది నీ యొక్క ఎగ్జామ్స్కి ఒక స్టెప్ని ఫార్వర్డ్ చేస్తుంది, గుర్తుంచుకో. ప్రతి ఎగ్జామ్ అనేది ఒక స్టెప్ని ఫార్వర్డ్ చేస్తుంది, మినిమం ఫిక్స్ అంతే. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఒక 30 నుంచి 60 వరకు మాక్ టెస్ట్ రాయాలి, అది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇదమ్మా మీకు ఒక ఎగ్జామ్ యొక్క బెనిఫిట్స్. ఏం లేదు, టాపిక్ అనేది నీకు తెలిసిపోతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఎక్కడున్నాను, ఎగ్జామ్ ఎలా వస్తున్నాయి, టైం అనేది ఎలా ఉంది, ఎంత టైంలో చేస్తున్నాను, స్పీడప్ ఎలా ఉంది, క్వశ్చన్ అర్థమవుతుందా, ఇవన్నీ తెలుస్తాయి మీకు. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ పేపర్ గురించి చూద్దాం. ఓకే, ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - x - 132. ఓకే, ఇక్కడ మీకు నేను టాపిక్ వైజ్ చెప్పట్లేదమ్మా, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం అవ్వాలి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అర్థం అవ్వాలంటే ఈ టాపిక్ గురించి మీకు అవేర్నెస్ ఉండాలి, అంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ ఇదే చూస్తే మీకు అర్థం అవ్వదమ్మా. ఓకేనా, ఎందుకంటే మీకు ఈ ఎగ్జామ్ అనాలిసిస్లో మీకు అన్ని టాపిక్స్ ఉంటాయి. ఈ పేపర్ మీకు అర్థం అవ్వాలంటే ముందు మనకి ఎగ్జామ్ ఏంటి, టాపిక్స్ ఏముంటాయి, ఆ టాపిక్ గురించి మీకు అవగాహన ఉండాలి, ముందే చెప్తున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. కమింగ్ టు ప్రాబ్లం, x² - x - 132. మనకేం కావాలి, ఫ్యాక్టర్స్ కావాలి. ఓకే, చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈక్వేషన్ రాస్తున్నాను. x² - x - 132 = 0. ఓకే, ఇది మనకి ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫ్యాక్టర్స్ కావాలి. ఫ్యాక్టర్స్ని రూట్స్ అని కూడా అంటాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీకు నేను బేసిక్ మెథడ్ చెప్తాను, బేసిక్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తామని. ఓకే, చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇక్కడ కాన్స్టాంట్ ఏముంది, 1 ఉంది, ఇక్కడ ఏముంది 132. ఏం చేస్తాం మనం ఇక్కడ ఈ రెండు ప్రోడక్ట్ తీసుకుంటాం, ఇంటూ ఇక్కడ 2 ఉందనుకో, 2 × 132, ఏది ఉంటే అది తీసుకోవాలి. ఓకే, నీకు ఈ ప్రోడక్ట్ ఎంత వస్తుంది, 132 రిజల్ట్. ఇప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే ఫ్యాక్టర్ తీసుకుంటామంటే 2 నెంబర్స్ తీసుకుంటాం. ఆ 2 నెంబర్స్ మనకి ప్రోడక్ట్ ఇంటూ చేస్తే 132 రావాలి. ఆ 2 ప్రోడక్ట్ అడిషన్ లేదా సబ్స్ట్రాక్షన్ తీసుకుంటే ఇక్కడ కాన్స్టాంట్ ఏముంటే, ఇక్కడ మనకి కాన్స్టాంట్ ఏముంది 1 కదా, నెంబర్ 1 ఇది రావాలి. ఇక్కడ ఏది ఉంటే అది రావాలి, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. ఓకేనా, అంటే ఫస్ట్ ఏంటి ఇక్కడ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఇంటూ చేస్తే ఇది రావాలి. ఆ 2 నెంబర్స్ని, ఆ 2 ఫ్యాక్టర్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే ఈ ఎక్స్ కోఎఫిషియంట్ దగ్గర ఏది ఉంటే అది రావాలి. ఓకేనా, చూడండి మనకి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది మనకి టాపిక్ నేమ్ ఏంటమ్మా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రావాలంటే నీకు మెయిన్గా టేబుల్స్ రావాలి, 1 నుంచి 25 వరకు టేబుల్స్ అండ్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్. వీటిలో నువ్వు ఎంత స్పీడ్గా ఉంటే ఈ టాపిక్లో ప్రాబ్లమ్స్ నీకు అంత తక్కువ టైంలో చేస్తావు. ఓకేనా, టేబుల్స్ అడిషన్ సబ్ట్రాక్షన్స్. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఏమొస్తాయమ్మా, నేను రఫ్ చేస్తున్నాను ఇది. అంటే ఏమొస్తుంది, ఇక 132 కదా, ఏమొస్తాయి నెంబర్స్ 11, 12. 11 × 12 ఎంత, 132. ఓకే, ఇక రాస్తాను మీకు, ఇక రాస్తాను మళ్ళీ ఒకసారి. ఓకే, చూడండి ఇక్కడ దట్ ఈజ్ x² - 12x + 11x - 132 = 0. ఓకే, నెక్స్ట్ డౌట్ ఏమొస్తాయంటే, సార్ ఇక్కడ నేను ఇలా రాసుకుంటాను, ఏం రాసుకుంటాను అంటే -11x + 12x రాసుకోవచ్చు కదా, రాసుకోరాదు. ఎందుకు, ఈ రెండు సమ్ చేస్తే నీకు ఏం రావాలి, ఇక్కడ మైనస్ రావాలి. 12 - 11 ఎంత, +1. 11 - 12 ఎంత, -1, ఇంక్లూడింగ్ సైన్తో సహా. ఓకేనా,
ఫైన్. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ నేను ఎక్స్ కామన్ తీస్తున్నాను ఇక్కడ, దట్ ఈజ్ ఎక్స్ మైనస్ 12, 11 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తామో ఇప్పుడు ఈ పార్ట్ కామన్ తీద్దాం మనం, ఎక్స్ మైనస్ 12 ఎక్స్ ప్లస్ 11, ఇది ఆన్సర్. ఏ ఆప్షన్ అమ్మా? ఆప్షన్ డి, ఫస్ట్ ప్రాబ్లం. ఓకే ఫైన్. ఓకే, ఇదే క్వశ్చన్ని ఇంకొక విధంగా సాల్వ్ చేద్దాం మనం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడే చేస్తున్నాను డైరెక్ట్. మనకి ఈ 132 ఏమని రాయొచ్చు ఇక్కడ, దట్ ఈజ్ 12 × 11 రాసుకోవచ్చు కదా, లేదు అంటే నీ ఇష్టం, ఇక్కడ 11 రాసుకో, ఇక్కడ 12 రాసుకో. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఏముంది, మైనస్ కదా, అంటే దీనికి మైనస్ ఉండాలి, దీనికి ప్లస్ ఉండాలి. -12 + 11 ఎంతమ్మా, -1, దట్స్ ఇట్, అంతే. ఈ 132 ఏం రాసాను ఇక్కడ నేను, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఫైన్. ఇప్పుడు మనకి ఏంటమ్మా ఆన్సర్, నీకు ఏమొస్తుంది, దట్ ఈజ్ ఇక మైనస్ ఉంది కదా, ఎక్స్ మైనస్ 12 ఎక్స్ ప్లస్ 11, ఇది ఆన్సర్, దట్స్ ఇట్. సెకండ్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ క్వశ్చన్. ఇది సింపుల్ ప్రాబ్లం అమ్మ, మీకు జస్ట్ అడిషన్స్ అంతే, ఏం లేదు మనకి. చూడండి ఇక్కడ ఏంటంటే మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు డెసిమల్ తర్వాత 3 ఇచ్చాడు, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ఇచ్చాడు, ఇక్కడ డెసిమల్ తర్వాత 1 ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను, మనకి ఏమొస్తుందంటే ఆఫ్టర్ డెసిమల్ 3 నెంబర్స్, ఆఫ్టర్ డెసిమల్ 2 నెంబర్స్, ఆఫ్టర్ డెసిమల్ 1 నెంబర్. ఓకే ఇక్కడ ఏముందమ్మా 3, ఇక్కడ 0 కదా, ఇక్కడ 0, 3 + 0 + 0 ఎంత 3. నెక్స్ట్ 2 + 3 5, 5 + 0 5, అంటే 2 నెంబర్స్ ఏంటమ్మా, ఫస్ట్ 3 వచ్చింది, నెక్స్ట్ ఏమొచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ 1 + 2 3, 3 + 3 6, అంటే ఏంటమ్మా ఆఫ్టర్ డెసిమల్ 653, ఏ ఆప్షన్ ఉందమ్మా 453, 343, 643, అంటే ఇదే ఆప్షన్ మనకి. నెక్స్ట్ మొత్తం అవసరం లేదు ఇక్కడ, అంటే సమ్ మొత్తం చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఇలా నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఒకవేళ నెంబర్స్ అని ఈ ఆప్షన్లో కూడా 653 ఇచ్చినాకో అప్పుడు చేయాలి, కానీ ఈ క్వశ్చన్లో మనకి ఆప్షన్స్ అలా ఇవ్వలేదు కదా, మనకి మొత్తం ఆన్సర్ అవసరం లేదు మనకి కంప్లీట్ చేయడానికి, క్వశ్చన్ బట్టి మనం అప్రోచ్ అవ్వాలి. ఓకే లేదు మొత్తం చేద్దామంటే చూడండి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, దట్ ఈజ్ 1.123 ప్లస్ ఇక్కడ ఏంటి 11.230 ప్లస్ దట్ ఈజ్ 112.300. నేను డెసిమల్ తర్వాత అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఓకే చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 2 నెంబర్స్ తీసుకుంటున్నాను, 23 + 30 ఎంత వస్తుందమ్మా 53, 53 + 00 అంటే ఏమొస్తుంది 53 కదా. ఓకే నెక్స్ట్ ఇంకేముంది 1 + 2 + 3 6 డెసిమల్ ఇలా, కానీ కొంచెం టైం కన్స్యూమింగ్, మళ్ళీ రాయడం, మళ్ళీ జీరోస్ రాయడం, టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకే ఆన్సర్ ఏంటమ్మా 653. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ స్టాండర్డ్ డివియేషన్ అమ్మా. స్టాండర్డ్ డివియేషన్ మన డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది ఇక్కడ, దట్ ఈస్ స్టాండర్డ్ డివియేషన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi minus x bar whole square divided by n. ఇది స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా అమ్మ. ఇక్కడ మీకు సిగ్మా అంటే తెలుసు అమ్మ, మనకి xi అంటే వచ్చేసి మనకి ఏంటమ్మా ఈ డివియేషన్ నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ x బార్ అంటే మీన్, నెక్స్ట్ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే కౌంటింగ్, ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని. ఓకే చూడండి ఇక్కడ మనకి చేద్దాం, ఫస్ట్ మీన్ కనుక్కుందాం. 10 + 10 + 10 + 10 ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, సమ్ ఎంత మనకి 50. ఓకే 50/5 ఎంత వస్తుందమ్మా 10 కదా, ఇది మనకి ఏంటి మీన్ అన్న. నెక్స్ట్ ఇక్కడ xi ఎంత ఉందమ్మా 10, ఇక ఫస్ట్ టర్మ్ రాసుకుంటే మీరు 10 - 10 ఎంత 0, ఎన్ని టైమ్స్ వస్తాయి మీకు 5 టైమ్స్, 0/something 5 టైమ్స్ ఏంటమ్మా 0నే, ఆన్సర్ ఏంటి 0. మళ్ళీ అవన్నీ చేయకూడదమ్మా, టైం వేస్ట్ మనకి. ఈవెన్ ఇదంతా మనకు అవసరం లేదు, డైరెక్ట్ మనకి ఏం చేస్తామంటే ఇది ఎట్లా ఇది గుర్తుంచుకోవాలమ్మా. ఇక మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీన్ తీసుకుంటాం. ఓకే 50/5 10, 10 - 10 0 అంతే, ఇదంతా రాయకూడదు మనం. ఫైన్ నెక్స్ట్ ప్రాబ్లం,
ఇక్కడ మనకి ఏం అడిగారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ సడన్ అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% ఫర్ యానం ఫర్ 9 years and 12 years. మనకి ఇక్కడ రేషియో అడిగాడు, మెయిన్ రేషియో సింపుల్ ఇంట్రెస్ట్ దేని మీద, ప్రిన్సిపల్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు, సడన్ ప్రిన్సిపల్ ఒకటి ఏంటమ్మా 12% పర్ యానం, ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం, ఇంకా ఎన్ని ఇయర్స్ కమ్మా, ఒకటేమో 9 years ఇంకోటేమో 12 years. ఓకే డైరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, దట్ ఈస్ 9:12, ఇదేంటమ్మా 3:4 అంతే, ఇదే ఆన్సర్. మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఏమీ అవసరం లేదు, 3:4 ఆన్సర్. లేదు నేను కంప్లీట్ నాకు బేసిక్ మెథడ్ కావాలంటే ఎలా రాస్తావు ఇక్కడ, దట్ ఈస్ 12/100 ప్రిన్సిపల్ పి అనుకోనమ్మా, నెక్స్ట్ ఇంటూ 9, నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తావు సేమ్ అలానే, దట్ ఈస్ 12/100 ఇంటూ పి ఇంటూ 12. కానీ టైం వేస్ట్ అమ్మ, మీకు ఇది సింప్లిఫై చేసినా మళ్ళీ మీకు 3:4 వస్తుంది. ఓకేనా, సెకండ్ మెథడ్ అండ్ ఫస్ట్ మెథడ్. ఫైన్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఓకే ఇక మనకి ఏం అడిగాడమ్మా, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం, ఇది మనకి ట్రెపీజియం అమ్మ. ఇక మనకి డయాగ్రామ్ ఇచ్చాడు, మీకు ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డయాగ్రామ్లో ఇది మనకి ఏంటమ్మా హైట్, ఇది మనకి ఏంటమ్మా 15 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకోండి ABCD. ఇక మన ట్రెపీజియం ఏంటమ్మా ఇక్కడ AB ప్యారలల్ టు CD, అంటే ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి. ఓకే నెక్స్ట్ ఇది మనకి ఏంటమ్మా ఇక్కడ E అనుకోండి, BE అనేది ఏంటమ్మా హైట్. ఓకే హైట్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్, నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది కూడా మనకి ఎంతమ్మా 12. ఓకే AB ఈక్వల్ సంథింగ్ FE, ఇది మనకి ఎంతమ్మా 15, రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే చూడమ్మా ఇక్కడ మనకి ఎంత 90 degrees కదా, మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే నీకు ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 5 నెక్స్ట్ ఇక్కడ 5. ఇప్పుడు చూడండి మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది ఏంటి, ట్రెపీజియం ఏరియా ఫార్ములా 1/2 ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఓకే 15 ప్లస్ ఇక్కడ ఏమొచ్చిందమ్మా 5 + 15 20 ప్లస్ 5 25, హైట్ ఎంతమ్మా దట్ ఈస్ 12, ఎన్ని టైమ్స్ 6 టైమ్స్. ఓకే ఏమొస్తామా 15 + 25 ఎంత 40, 40 × 6 ఎంతమ్మా 240, ఇది ఆన్సర్. ఓకే ఇది మనకి ఇక్కడ స్పీడ్గా చేసుకోవాలమ్మా, మీకు నీట్గా అర్థం అవ్వాలని స్లో చెప్తున్నాను. ఎగ్జామ్లో ఇదంతా ఇంత స్లో చేయకూడదమ్మా, ఫాస్ట్గా చేసేయాలి. ఏం చేస్తాము ఇక్కడ డైరెక్ట్ మనకి పెన్ కూడా ఏం అవసరం లేదమ్మా, డైరెక్ట్ మనకి 15 15 12 13 5 5 + 5 10 + 15 25 + 15 40 and 1/2 40 × 12 that is 6, 40 × 6 240 అంతే. ఓకే ఫైన్, నెక్స్ట్ ప్రాబ్లం. రేంజ్ అండ్ మోడ్. ఫస్ట్ మీకు మోడ్ అంటే చెప్తాను, రేంజ్ అంటే చెప్తాను, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే ఫస్ట్ మనకి రేంజ్ అంటే ఏంటంటే ఇచ్చిన గివెన్ సిరీస్లో హైయెస్ట్ నెంబర్ లోయెస్ట్ నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ మనం రేంజ్ అంటాం. ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ ఏంటమ్మా 29, నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఏంటమ్మా 17 18, ఇక్కడ ఏంటమ్మా 16. ఓకే ఆ డిఫరెన్స్ మనకి ఎంతమ్మా 13 కదా. ఓకే ఫైన్, ఓకే 13 ఒకటే ఉందమ్మా, ఇదే ఆన్సర్ డైరెక్ట్. సెకండ్ మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే మనకి ఇక్కడ ఏంటమ్మా రేంజ్ అంటే హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్, పెద్ద నెంబర్ చిన్న నెంబర్ డిఫరెన్స్. నెక్స్ట్ పార్ట్ ఏంటమ్మా మోడ్ అన్నాడు కదా, మోడ్ అంటే మనకి ఏంటంటే ఒక గివెన్ సిరీస్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ టైమ్స్ రిపీటెడ్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం. ఓకే ఏ నెంబర్ ఎక్కువ రిపీట్ అయిందమ్మా 18 18 18, 3 టైమ్స్ అయిందమ్మా, సో 39 18, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫైన్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామమ్మా. దట్ ఈస్ ఏమన్నాడు మనకి, ఏ టేబుల్ పర్చేస్ ఫర్ 11.00 and here sold it for 13.500. Selling price 13.5, cost price 11 rupees. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం అడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. అంటే ఎలా రాస్తాం, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. మనకి ప్రాఫిట్ ఎంత ఇక్కడ, ఈ డిఫరెన్స్ ఎంత
2.5 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ కదా, కాస్ట్ ప్రైస్ ఎంత 11 ఇంటూ 100%. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఇంకో స్టెప్ రాస్తున్నాను, ఏమొస్తుంది నీకు 250 డివైడెడ్ బై దట్ ఈస్ 11 ఇంటూ పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్. ఇంకా చూడమ్మా ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 11 2 జా, నెక్స్ట్ ఏంటమ్మా 3 వస్తుంది 30, దట్ ఈస్ 11 2 జా, నెక్స్ట్ ఏంటమ్మా 7. వాట్ ఈస్ ద ఆన్సర్ 22.7 అప్రాక్సిమేట్లీ. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇదేంటమ్మా మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఎలా రాస్తావు ఇక్కడ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇక్కడ ఏమొస్తామా నీకు దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ సైన్ టీటా అండ్ కాస్ టీటా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab. దీని వాల్యూ మనకు తెలుసు కదా, దీని వాల్యూ ఎంత మనకి 1. అంటే ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ సి. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం మనకి చూడండి ఇక్కడ. ఫైండ్ ద జీసీఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 20 and 28. ఓకే చూడమ్మా, మనకి జీసీఎఫ్ ఇంకో నేమ్ ఏంటమ్మా హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే చూడమ్మా ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ జీసీఎఫ్ ఆర్ హెచ్సిఎఫ్ 25 10 4 అంటే ప్రతి నెంబర్ డిఫరెంట్గా ఉందమ్మా. ఇక్కడ 280 280 140 140 అంటే ఎల్సిఎం అనేది ఆప్షన్స్లో రిపీటెడ్ అయింది. అంటే హెచ్సిఎఫ్ అనేది కరెక్ట్గా చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా, ఎల్సిఎంతో సంబంధం లేదు మనకి. ఓకే చూడండి ఇక్కడ దీన్ని మనం ఏం రాసుకోవచ్చమ్మా ఫ్యాక్టర్స్లో ఇక్కడ దట్ ఈస్ 5 ఇంటూ 4, నెక్స్ట్ ఏంటమ్మా దట్ ఈస్ 7 ఇంటూ 4. మనకేం కావాలి హెచ్సిఎఫ్ ఆర్ జీసీడి. ఏంటమ్మా ఆన్సర్ 4. అంటే ఏ ఆప్షన్, ఆప్షన్ డి. దాట్స్ ఇట్. ఇక నేను ఎల్సిఎం చేయట్లేదు, అవసరం లేదు, టైం వేస్ట్ మనకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడమ్మా ఇక్కడ, ఫైండ్ ద సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 126. ఫైండ్ ద హైయెస్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా. ఓకే చూడండి మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే మీకు దట్ ఈజ్ ఇక్కడ ఎక్స్ తీసుకున్నామ్మా, దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1, నెక్స్ట్ ఏంటమ్మా ఎక్స్ ప్లస్ 2. డిఫరెన్స్ మనకి ఎలా ఉంటుందమ్మా 1 ఉంటుంది. మీకు ఇది యావరేజ్ టాపిక్లో వస్తుందమ్మా, అక్కడ మీకు డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు 3 కదా, ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాలమ్మా. 3 కాబట్టి 3 తీసుకున్నాను. ఓకే, నేను ప్లస్ తీసుకుంటానమ్మా, ఈక్వల్స్ టు ఎంత 126. నువ్వు సింప్లిఫై చేస్తే నీకు ఏమొస్తుందమ్మా ఎక్స్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తావు, హైయెస్ట్ అడిగాడు కాబట్టి ఏంటమ్మా దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2. ఇలా చేస్తే నీకు ఆన్సర్ వస్తుందమ్మా. కానీ ఇది మనకి కొంచెం టైం తీసుకుంటుంది, వేరే మెథడ్లో చేద్దాం. ఇది క్లియర్ కదమ్మా, ఈక్వేషన్ బేస్ అంతే. ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 సమ్ ఇచ్చాడు మనకి, నీకు ఇక్కడ నుంచి ఎక్స్ వస్తుంది. ఎక్స్ వచ్చాక ఏం చేస్తావు, నీకు ఏం అడిగాడు ఇక్కడ దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2 అడిగిందమ్మా, ఫైండ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నేను అందరికి అర్థం కావాలని స్లోగా చెప్తున్నానమ్మా, మీరు జాగ్రత్త వినండి క్లాస్ మనకి. ఓకే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏంటమ్మా సమ్ ఇచ్చాడు కదా, ఇక్కడ నేను రాసానంటే దట్ ఈజ్ సమ్ మనకి ఎంత ఇచ్చాడు 126 కదా, సమ్ అన్నాం మనకి సమ్. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి బై 3. ఓకే 1 టైమ్స్ ఇదేంటమ్మా 3 4 జా 3 2 జా. ఓకే, అంటే ఇది మనకి ఇప్పుడు ఏంటమ్మా 42 అంటే యావరేజ్ వాల్యూ ఆర్ మెయిన్ వాల్యూ. అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా ప్లస్ 1 43. ఈ సైడ్ నెంబర్ ఏంటమ్మా 41. అంటే సిరీస్ ఇప్పుడు నీకు ఏంటమ్మా 41 42 43. నీకేం అడిగాడు హైయెస్ట్ నెంబర్, అంటే ఆన్సర్ ఏంటిది 43. ఓకేనా, ఆప్షన్ సి అంతే. ఇది ఆన్సర్ సెకండ్ మెథడ్. అసలు పెన్నే అవసరం లేదమ్మా. 126/3, 3 4 జా 3 2 జా 42. నెక్స్ట్ నెంబర్ 43 అంతే ఆన్సర్. ఫైన్, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే చూద్దాం ఇక్కడ ఏజెస్ టాపిక్. ఇక మనకి ఏమన్నాడమ్మా, సూర్య ఈజ్ 25 years older than his son.
అంటే సూర్య అనే పర్సన్ తన అబ్బాయి కన్నా 25 years పెద్ద. 5 years ఏమయ్యాడమ్మా, ట్వైస్ అయ్యాడు. ఎవరికి? వాళ్ళ సన్కి. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? ఆ ఫాదర్ అంటే సూర్య అంటాడు ఫాదర్ ఇక్కడ. ఆ ఫాదర్ ఏజ్ ఎప్పుడు? ఆఫ్టర్ 3 years. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది? ఆఫ్టర్ 5 years. అడిగింది ఏంటిది? ఆఫ్టర్ 3 years. ఓకే చూడమ్మా, ఫస్ట్ మీకు ఓకే ఫస్ట్ మెథడ్లో డైరెక్ట్ చెప్పేస్తానమ్మా. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు, చిన్న కాన్సెప్ట్ చెప్పి ప్రాబ్లం చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఓకే చూడమ్మా, ఇక్కడ ఏ కామా బి ఉన్నారమ్మా, ఇద్దరు 2 persons, ఏ కామా బి. ఈ ఏ కామా బి ఏజ్ గ్యాప్ 10 years అనుకోండి, ఏజ్ గ్యాప్ 10 years. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆఫ్టర్ 5 years, ఇంకొక 5 సంవత్సరాలైన తర్వాత ఇంకో ఆఫ్టర్ 5 years వీళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది అమ్మా? ఎంత ఉంటుంది చెప్పండి, చెప్పాలి. అంతే ఉంటుంది. ఏంటి? 10 years. ఓకేనా? మీరు బిఫోర్ 2 years తీసుకోండి, బిఫోర్ 2 years ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుందమ్మా? సేమ్ అంతే 10 years. మీరు ముందుకెళ్ళినా వెనుకెళ్ళినా ఏజ్ గ్యాప్ మనకి స్టార్టింగ్ ఎంత ఉందో నెక్స్ట్ సేమ్ డిఫరెన్స్ అలానే ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు చెప్పానో ఇంకా ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ ఇది క్లియర్ కదమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి తీసుకున్నానమ్మా, ఈ పార్ట్ తీసుకున్నాను. దట్ ఈస్ ఇక్కడ మనకి ఏమన్నాడు? ఇన్ 5 years అన్నాడు కదా. నేను ఏమనుకున్నానంటే ఫాదర్ 2 parts తీసుకున్నానమ్మా. మనకి సన్ ఏంటి? 1 part అవుతాడు. ఇద్దరికి డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడమ్మా? 25 years. అండ్ ఇక్కడ నుంచి మనకి 2 - 1 ఎంత? 1 కదా. అండ్ ఇక్కడ నుంచి మనకి 1 part ఎంతమ్మా? 25 years. 1 part 25 years. 1 part ఎవడు? సన్. 2 parts ఎవడు? ఫాదర్. ఎలా వచ్చింది ఇది? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో హీ విల్ బి ట్వైస్ ఆఫ్ హీ సన్. నేను ఎక్స్ వైజెడ్ ఏం తీసుకోవట్లేదమ్మా, నెంబర్ ఆఫ్ పార్ట్స్ తీసుకుంటున్నాను ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. ఓకే, అంటే ఇప్పుడు మనకి 1 part ఎంతమ్మా? 25 కదా. నీకు 2 parts ఏమొస్తుంది ఇక్కడ? 2 parts 2 × 25 50. ఓకే, ఈ 50 అనేది ఏంటి? ఏజ్. ఎవరిది? సూర్య అనే పర్సన్ది, అంటే ఫాదర్ది. ఓకే, ఫాదర్ ఏజ్ ఎంత? 50. ఎప్పుడు అది? ఆఫ్టర్ 5 years. కానీ మనకేం అడిగిండు? ఆఫ్టర్ 3 years. అంటే ప్రజెంట్ నుంచి 5 years తర్వాత ఏజ్ ఎంత ఉందమ్మా? 50. కానీ అడిగింది ఏంటి? ఆఫ్టర్ 3 years. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మనకేంటి? ఆఫ్టర్ 5 years. మనకేం కావాలి? ఆఫ్టర్ 3 years. అంటే -2 చేస్తున్నా. నీకేమొస్తా మా ఆన్సర్? 48. అంతే. దిస్ ఈజ్ ద ఆన్సర్ 48. దట్స్ ఇట్. అసలు పెన్నే అవసరం లేదమ్మా. 2 - 1 1. 1 part is 25. 2 parts is 50. 50 - 2 48. అంతే. అంటే ఇలా మనం ఎప్పుడు చేస్తామమ్మా? ప్రాక్టీస్. మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అనేది మనకి పెన్ అవసరం లేదమ్మా. ఈ ప్రాబ్లమ్స్ ఇలా డైరెక్ట్ చేసేసి ఏవైతే టైం తీసుకుంటాయో వాటి మనం పెన్ యూజ్ చేయాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే ఆల్మోస్ట్ పెన్ యూజ్ చేయరమ్మా మీరు. ఓన్లీ ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే పెన్ అవసరం లేదు మనకి. ఓకే, ఇంకొంచెం చూడమ్మా, ఇంకొక మెథడ్ చెప్తాను మీకు ఇలా కాకుండా. ఓకే చూడమ్మా, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏంటమ్మా? 2 - 1. 1 part మనకి ఎంతమ్మా? 25. ఓకే, 2 parts ఎంత? 50. ఇదేంటమ్మా? ఆఫ్టర్ 5 years కదా, ఫ్యూచర్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రజెంట్ ఏజ్ తీసుకుంటున్నాను. ఎంత వస్తుంది నీకు? 45. ఓకే, ఇది ప్రజెంట్ ఏజ్, అంటే ప్రజెంట్ కాబట్టి 0 తీసుకో, నీ ఇష్టం. 0 తీసుకో, యూ కెన్ రైట్ సంథింగ్ ప్రజెంట్ అని రాయి. నాకేం కావాలి? ఆఫ్టర్ 3 years కావాలి. 45 + 3 ఎంతమ్మా? 48. ఓకే, ఇక్కడ చూడమ్మా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ స్టెప్ అనేది టైం వేస్ట్ అమ్మా. మనకి టైం వేస్ట్ ప్రాసెస్. ప్రీవియస్ మీద డైరెక్ట్ 50 - 2 48 అంతే ఆన్సర్. మళ్ళీ +5 నుంచి 0కి వెళ్ళి 0 నుంచి మళ్ళీ +3కి వెళ్ళి ఎందుకమ్మా టైం వేస్ట్ మనకి? ఓకేనా? ఫైన్. ఓకే, ఇంకొక చూడమ్మా, ఇంకొక మెథడ్ మనకి నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇన్ 5 years విల్ బి ద ట్వైస్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ సన్. ఈక్వేషన్ బేస్ అమ్మ. ఎలా తీసుకున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకుంటాం. ప్రజెంట్ ఇది ఎక్స్, మనకి ఇక్కడ 2x అమ్మ, సంథింగ్ ఇక -5 - 5 అలా తీసుకొని
ట్వైస్ తీసుకొని చేస్తామమ్మా, కానీ టైం తీసుకుంటుంది మనకి, లెంతీ ప్రాసెస్. ఓకేనా, ఫైన్. ఈ మెథడ్ వద్దమ్మా మనకి. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మెథడ్ చూడండి. ఇక్కడ ఏమడిగాడు, డైరెక్ట్ క్వశ్చన్. ఇక మనకి ఏంటి, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్. ఓకే, మనకి ఏంటమ్మా ఇక్కడ ఎలా రాస్తుంది ప్రపోర్షనల్ అంటే, దట్ ఈజ్ ఇక మనకి ఎలా రాస్తామంటే A by B ఈక్వల్ టు దట్ ఈజ్ C by D. A by B ఈక్వల్ టు C by D. ఓకే, ఇది మనకి ఏంటమ్మా ఇక్కడ, దట్ ఈజ్ 1 times 4 times 8 4 జా 32 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమడిగాడమ్మా, సైన్ టీటా ఈక్వల్స్ టు 1/√2 దెన్ టాన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, సైన్ టీటా ఈక్వల్స్ టు 1/√2 అంటే టీటా ఎంతమ్మా మనకి 45 కదా, టీటా మనకి ఎంత ఇక్కడ, ఇది మనకి 45 degrees. ఓకే, టాన్ 45 ఎంతమ్మా 1. ఓకే, నెక్స్ట్ కాస్ 45 ఎంతమ్మా 1/2. నీకేమొస్తాం ఇక √2 × 1 √2, √2 + 1/√2 ఏంటమ్మా ఆప్షన్, ఆప్షన్ డి ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ఏంటమ్మా, ఫస్ట్ మనకి మీన్ అండ్ మీడియన్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నానమ్మా. మనం ఇక్కడ మీడియన్ ఎలా ఫైండ్ చేస్తామమ్మా, ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్లో తీసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, అసెండింగ్ ఆర్డర్ నీకు ఏమొస్తామా, దట్ ఈజ్ 2, నెక్స్ట్ 3, 5 5 5 6, 6, నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా 7 7 7. ఓకే, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ 10 ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఇలా చేస్తామమ్మా. దట్ ఈజ్ ఏమొస్తుంది ఇక్కడ 5 + 6/2 అంటే ఏంటి 11/2 అంటే నీకు ఏమొస్తాయమ్మా 5.5. ఓకే, 5.5. నెక్స్ట్ మనకి ఏం కావాలమ్మా, మీన్ కదా, మీన్ అంటే మనకి ఏంటి యావరేజ్. యావరేజ్ ఓకే చూడమ్మా, యావరేజ్ ఎలా తీసుకుని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 7 + 5 12, 12 + 5 17, 17 + 2 19, 19 + 7 26, 26 + 4 32, 32 + 5 37, 40, 40 + 13 53. అంటే ఏమొస్తామా 53 డివైడెడ్ బై మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. అంటే నీకు ఏమొస్తామా 5.3. దిస్ ఈజ్ ద ఆన్సర్, 5.3 అండ్ 5.5. మీన్ అండ్ మోడ్. మీన్ అంటే మనకి ఏంటమ్మా యావరేజ్, మీన్ అంటే ఏంటమ్మా యావరేజ్. నెక్స్ట్ ఏంటి మీడియన్ అంటే ఏంటి, ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్ రాసుకొని సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఈవెన్ నెంబర్గా వచ్చింది కాబట్టి 2 తీసుకుంటాం అమ్మ. ఒకవేళ ఆడ్ నెంబర్స్ వస్తే ఏది మిడిల్లో వస్తే అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇక మనకి ఏమన్నాడమ్మ ఇక్కడ, B has 32 pens, 24 pencils, 16 erasers. How many sets of these 3 items can B make without any leftover? ఓకే చూడమ్మా, ఇక్కడ మనకి క్వశ్చన్ చూసిన వెంటనే మనకి ఐడియా రావాలి. ఇక మనకి ఈ ప్రాబ్లం ఎలా చేయాలి. ఓకే, మనకి 2 ఉంటాయమ్మా. ఒకటి ఏంటి LCM, ఇంకోటి ఏంటమ్మా HCF. దీనికి LCM అప్లై చేయాలా, HCF అప్లై చేయాలి. ఓకే, క్వశ్చన్ చూసిన వెంటనే మనకి ఈ 2 అప్లై చేయాలని ఎలా తెలుస్తుంది, మీకు టాపిక్ అయ్యాక అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ బేసిక్ చెప్పాలి, ప్రాబ్లమ్ చెప్పాలి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఏముంటాయి LCM HCF. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఏమన్నాడమ్మా, వితౌట్ ఎనీ లెఫ్ట్ ఓవర్ హౌ మెనీ సెట్స్ ఆఫ్ దిస్ 3 ఐటమ్స్. అంటే నీకు ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ నీకు పెన్స్ ఎన్ని వస్తాయి, పెన్సిల్స్ అన్నీ రావాలి, ఎరేజర్స్ కూడా అన్నీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 పెన్స్ వచ్చాయి అనుకో, నెక్స్ట్ ఏంటి 2 పెన్సిల్స్ రావాలి, నెక్స్ట్ ఏంటి 2 ఎరేజర్స్ రావాలి. అంటే 3 ఉన్నాయి కదా, ఆ 3లో ప్రతి నెంబర్ క్వాంటిటీ వచ్చి సేమ్ ఉండాలమ్మా. ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ తీసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చే ప్రతి నెంబర్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడ అంత తీసుకోవాలి. అంటే ప్రతి నెంబర్ రిపీటెడ్ అవ్వాలి. అంటే ఇచ్చిన గివెన్ నెంబర్స్లో ఆ నెంబర్ ప్రతి చోట ఉండాలి. అంటే ఏం అప్లై చేయాలమ్మా HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, దీన్ని ఏమని రాస్తాం మనం, దట్ ఈస్ 8 × 4. దీన్ని ఏమని రాస్తాం అమ్మా 8 × 3. దీన్ని ఏమని రాస్తాం అమ్మా 8 2 జా 8 8 8. వాట్ ఈస్ ద ఆన్సర్ 8. దట్స్ ఇట్.
నెక్స్ట్ ప్రాబ్లం ఇక చూడమ్మా మనకి క్వశ్చన్ ఏమన్నాడు యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ మనం ఎలా చేస్తాం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత ఇక్కడ దట్ ఈస్ 100 కిలోమీటర్స్. ఓకే ఫస్ట్ కేస్ మనకి ఫస్ట్ డిస్టెన్స్ ఎంతమ్మా 40 కదా 40 డివైడెడ్ బై నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ స్పీడ్ వచ్చేసి 60. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ డిస్టెన్స్ రిమైనింగ్ 60 స్పీడ్ ఎంతమ్మా 40 టైం ఈక్వల్స్ ఇక్కడ మనకి ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే చూడమ్మా క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 22 జా 23 జా 23 జా 22 జా. ఓకే నీకు ఇక్కడ ఏమొస్తుంది అమ్మా ఈక్వల్ చేస్తే ఓకే దట్ ఈస్ ఎల్సిఎం ఏంటమ్మా 6 కదా 2 × 2 4 3 × 3 9. ఓకే దట్ ఈస్ 100 × 6 డివైడెడ్ బై దట్ ఈస్ 4 + 9. నీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది అమ్మా. దట్స్ ఇట్. ఓకేనా 600/13 అమ్మ నీకు ఏమొస్తాయి ఇక్కడ 600/13 సింప్లిఫై చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అమ్మ. ఇక్కడ ఏమన్నాడమ్మా ఏ ఫార్మర్ పర్చేస్ ఏ ల్యాండ్ ఎంతమ్మా మనకి 18 lakhs ఎక్స్ట్రా ఎంతమ్మా 3 lakhs ఎంతకు అమ్మాడు 24.57 lakhs. ఓకే చూడమ్మా 18 + 3 ఎంతమ్మా 21 lakhs అమ్మింది ఎంతమ్మా 24.57. ఓకే చూడండి ఇక్కడ మనకి అంటే నీకు ప్రాఫిట్ ఎంత అమ్మా ఈ రెండు కలిపితే నీకు ఎంత వస్తుంది ఇక్కడ దట్ ఈస్ ఈ రెండు కలిపితే నీకు ఎంతమ్మా 18 + 3 ఎంతమ్మా 18 + 3 దట్ ఈస్ 21. ఇదేంటమ్మా 24.57. ఓకే గ్యాప్ ఎంతమ్మా మనకి ఇక్కడ దట్ ఈస్ 3.57 డివైడెడ్ బై 21 × 100%. ఓకే 100 ఉందమ్మా అంటే ఈ 2 పాయింట్స్ క్యాన్సిల్ అయిపోతాయమ్మా డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండి. దట్ ఈస్ 7 5 జా 7 1 జా 7 3 జా 1 టైమ్స్ దట్ ఈస్ ఏంటమ్మా 17. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఇది డయాగ్రామ్ అమ్మా. ఓకే ఈ డయాగ్రామ్ మనకి ఏంటమ్మా 8 × 20 3 క్వశ్చన్స్ ఉన్నాయి 18 19 20. ఓకే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇది మనకి వెన్ డయాగ్రామ్ బేస్ అమ్మా. వెన్ డయాగ్రామ్ బేస్ ప్రాబ్లమ్స్ అంటాం. ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి మనకి ఈ డయాగ్రామ్స్లో కనెక్షన్స్ ఇచ్చి మనకి వాటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకే చూద్దాం ఇక్కడ మనకి ఇది మనకి డాటా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది మనకి డాటా. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమన్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైన్ ట్రావెలర్స్ టు ద పీపుల్ హూ డు నాట్ ట్రావెల్ బై ద ట్రైన్. అంటే మనకి ఏమన్నాడమ్మా ట్రైన్తో కంప్లీట్ ట్రావెల్ చేసేవాళ్ళు మళ్ళీ ఏంటమ్మా ట్రైన్తో ట్రావెల్ చేయని వాళ్ళు. ఓకే చూడండి ఇక్కడ మనకి నేను డయాగ్రామ్కి ఇచ్చానమ్మా మళ్ళీ బ్యాక్ వెళ్ళడం ఎందుకని ట్రైన్ మనకి ఏమన్నాడమ్మా ట్రైన్ సర్కిల్ కదా సర్కిల్ ఏమేమి ఉన్నాయమ్మా 100 ఉంది 50 + 50 100 200 ఇది ఒక 100 300 50 + 10 + 10 20 ఎంతమ్మా మొత్తం 380. అంటే సర్కిల్ అమ్మా సర్కిల్లో అన్ని నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు మనకి హూ డు నాట్ ట్రావెల్ బై ద ట్రైన్ అంటే అవుట్ సైడ్ ఆ సర్కిల్లో లేనివి ఏమున్నాయి 100 + 20 + 40 అంటే ఎంత వస్తాయమ్మా 160. మీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది ఏంటమ్మా 0 0 క్యాన్సల్. ఓకే ఆల్రెడీ కట్ చేయకముందే ఉందమ్మా ఏంటి 38 = 16. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక మనకి ఏమన్నాడమ్మా ఇక్కడ హౌ మెనీ పీపుల్ హూ ట్రావెల్ బై ట్రైన్ ఆల్సో ట్రావెల్ బై కార్ ఆర్ బస్ బట్ నాట్ సైకిల్. ఓకే అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ట్రైన్తోని కార్తోని ట్రైన్ ప్లస్ కార్ ఎంతమ్మా ట్రైన్ ప్లస్ కార్. ట్రైన్ అంటే మనకి ఏంటి ఇక్కడ సర్కిల్ కదా కార్ ఏంటి ట్రయాంగిల్. ఓకే ఏముందమ్మా మనకి ఇక్కడ దట్ ఈస్ సర్కిల్ ప్లస్ ట్రయాంగిల్. ఓకే కాంబినేషన్ ఏముందమ్మా 10 20. ఓకే ఇక్కడ రాస్తున్నాను 10 + 20. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి ట్రైన్ కార్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా ట్రైన్ బస్ ట్రైన్ సర్కిల్ అమ్మా బస్ ఏంటి మనకి బాక్స్ ఒక రెక్టాంగిల్. ఏముందమ్మా ఇది ఒకటే ఉంది కదా ఏముంది ఇక్కడ 50 ఉంది ఇంకేముందమ్మా వేరే ఉందా ఏ డయాగ్రామ్ అన్నాడు మనకి ట్రైన్ కామా బస్ బట్ నాట్ సైకిల్ రాకూడదమ్మా అంటే ఈ డయాగ్రామ్ అని తీసుకోకూడదు. ఓకేనా ఈ డయాగ్రామ్ రాకూడదు అంటే ఏముంది మనకి ఓన్లీ దట్ ఈస్ +50 అంటే ఏంటమ్మా ఆన్సర్ 80. దాట్స్ ఇట్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం which two modes of transport used by people are mutually exclusive.
అంటే ఏం లేదమ్మా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 2 ఇచ్చాడు మనకి వెహికల్స్. ఏ 2 వెహికల్స్ కలిసి ట్రావెల్ చేయట్లేదు అంటే కనెక్షన్ లేదమ్మా. ఈ డయాగ్రామ్లో ఏ 2 డయాగ్రామ్స్కి కనెక్షన్ లేదంటున్నాడు ఇండైరెక్ట్గా. ఎక్స్క్లూజివ్ అంటే కనెక్షన్ లేనిది, అంటే ట్రావెల్ చేయనిది. ఓకే, ఏంటిదమ్మా చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు. కార్ బస్ ఆల్రెడీ ఉందమ్మా. కార్ కామా సైకిల్. కార్ ఏంటమ్మా డయాగ్రామ్ ట్రయాంగిల్. సైకిల్ ఏంటి ఇది. ఓకే, ఈ రెండింటికి ఎలాంటి కనెక్షన్ లేదమ్మా. ఆన్సర్ ఏంటి కార్ కామా సైకిల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ సిరీస్. ఓకే చూడమ్మా, డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ అయితే. నెంబర్ సిరీస్ మనకి ఏంటమ్మా 14 టేబుల్ కదా. 14 2 28, 42, 56. నెక్స్ట్ 14 5 ఎంత 70 ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ ఓకే సింపుల్ ప్రాబ్లం. ఏంటిది మనకి a minus b హోల్ స్క్వేర్. a square plus b square minus 2ab. a square plus b square minus 2ab. a square plus b square minus 2ab. This is the answer. Okay, next problem. That is ఏంటంటే మనకి ఇక్కడ ఏమడిగాడంటే క్వశ్చన్లో $1 ఈక్వల్ టు 67.89. ఓకే, మార్జిన్ మనకి ఎంత యాడ్ చేసుకున్నామా, యాడ్స్ ఏ మార్జిన్ ఎంత యాడ్ చేశారు ఇక్కడ మనకి, దట్ ఈస్ 1.11. ఓకే, 89 ప్లస్ 11 ఎంతమ్మా మనకి, దట్ ఈస్ 100. అంటే 1 వస్తామా, మొత్తం ఎంత మనకి 67 ప్లస్ 1 68 ప్లస్ 1 ఎంతమ్మా 69. అంటే ఇప్పుడు ఏమొస్తుంది 69 ఇంటూ 150. నాకు ఇది మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా, దాట్స్ ఇట్. ఏమొస్తుందమ్మా ఆన్సర్, దట్ ఈస్ ఇది 900, ఇది ఎంతమ్మా 135. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ 95. ఏరియా ఇచ్చినాము, అడిగింది ఏంటి సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే ఏంటమ్మా, సర్కిల్ మనకి 2πr కదా. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ πr స్క్వేర్. అంటే ఇలా రాస్తున్నాం ఇక్కడ, దట్ ఈస్ πr స్క్వేర్ ఈక్వల్స్ టు 9π. ఇదేనా ఇచ్చింది. ఓకే చూడమ్మా, ఇక్కడ నుంచి మనకి పై క్యాన్సల్. ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9. ఆర్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 3. అంటే ఏమొస్తాయమ్మా, దట్ ఈస్ 2 ఇంటూ π ఇంటూ 3. ఏంటి ఆన్సర్ 6π. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. చూడమ్మా, మనకి డాటా ఇంటర్ప్రిటేషన్ అమ్మ. ఇందులో మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. ఏమి ఇచ్చాడు, ద బార్ చార్ట్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఇవన్నీ బుక్స్ అమ్మ. ఇది మనకి ఫిక్షన్, ఇదేంటమ్మా నాన్ ఫిక్షన్. ఫిక్షన్ నాన్ ఫిక్షన్, ఫిక్షన్ నాన్ ఫిక్షన్, ఫిక్షన్ నాన్ ఫిక్షన్. మొత్తం ఎన్ని ఇచ్చాడమ్మా లైబ్రరీస్ మనకి, L1 L2 L3 L4. ఇది డాటా అమ్మ మనకి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మన క్వశ్చన్ ఏం అడిగాడమ్మా, డిఫరెన్స్ అడిగింది. దేనికి L1 L3 ఫిక్షన్. ఓకే, ఈ సమ్మె మనకి ఎంతమ్మా 850. నెక్స్ట్ ఏంటమ్మా నాన్ ఫిక్షన్ L3 L4 ఎంత మనకి, దట్ ఈస్ మైనస్ 750. డిఫరెన్స్ ఎంతమ్మా 100. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ టోటల్ బుక్స్ లైబ్రరీస్ L1 L3 టు L2 అండ్ L4. టోటల్ బుక్స్ అడిగినమ్మా మనకి. L1 ఎంత చూడండి, ఇక్కడ మనకి L1 మొత్తం ఎంత 500 ప్లస్ 350 ఎంతమ్మా ఇక్కడ 850 కదా. ఓకే, 850 ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి L3 అన్నాడా. L3 ఏంటి 500 ప్లస్ 450 ఎంతమ్మా 950. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ సెకండ్ పార్ట్ L2 L4. L2 800, ఇదేంతమ్మా 650. 800 ప్లస్ 650. మీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, జస్ట్ సమ్ తీసుకొని క్యాన్సిల్ చేయడం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడమ్మా, ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఫిక్షన్ టు ఫిక్షన్ బుక్స్ ఇన్ ఆల్ లైబ్రరీస్ ఈజ్ 350 ప్లస్ 400 750. 750 ప్లస్ 50 ఎంతమ్మా 800. 1200. 12 ప్లస్ 3 ఎంతమ్మా 1500. ఓకే, నెక్స్ట్ ఏమడిగింది ఫిక్షన్ కదా. అంటే ఫస్ట్ బాక్స్ మనకి 5 ప్లస్ 4 అంటే 500 ప్లస్ 400 ఎంతమ్మా 900 ప్లస్ 500 1400. 1400 ప్లస్ 350 ఎంతమ్మా 750. మీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమన్నాడమ్మా, ఏ పర్సన్ క్యారీస్ 165 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. మొత్తం అమౌంట్ 165 ఉందమ్మా ఒక బ్యాగులో అనుకోండి. అమౌంట్స్ మనకి ఇలా ఉన్నాయి 5, 10, 20 డినామినేషన్స్. ఆ కాయిన్స్ రేషియో ఎలా ఉందమ్మా 3:2:1 ఉంది. మనకి ఏమడిగినాము ఇక్కడ, ఈ 20 రూపీస్ డినామినేషన్ అంటే 20 రూపీస్ కరెన్సీ నోట్స్ మొత్తం అమౌంట్ ఎంత, అది క్వశ్చన్. ఇదేంటమ్మా ఈచ్ కాయిన్ వాల్యూ, ఇదేంటమ్మా కాయిన్స్ రేషియో. ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ
నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ చేస్తే మనకి ఏమొస్తాయమ్మా టోటల్ అమౌంట్ దేంది ఆ పర్టిక్యులర్ డినామినేషన్ వాల్యూ. ఓకే మనకి 5 రూపీస్ ఉందమ్మా ఇక్కడ 5 ఇంటూ 3 ఎంత 15 ప్లస్ నెక్స్ట్ 10 ఇంటూ 2 ఎంతమ్మా 20 ప్లస్ 20 ఇంటూ 1 ఎంతమ్మా 20 ఈక్వల్స్ మొత్తం అమౌంట్ ఎంత మనకి ఇక్కడ 165. ఓకే ఏమొస్తాం ఇక్కడ 15 ప్లస్ 20 ప్లస్ 20 55 వస్తాయమ్మా నీకు 55. ఎన్ని టైమ్స్ అమ్మా క్యాన్సల్ చేస్తే ఇక్కడ నీకు దట్ ఈస్ 1 టైమ్స్ 3 టైమ్స్ అనేటమ్మా ఈ రేషియోకి కామన్ పార్ట్ ఏంటమ్మా మనకి 3 అన్నట్టు. మనకి ఇక్కడ నేను ఎక్స్ తీసుకోవట్లేదమ్మా, మన ఎక్స్ తీసుకొని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమని రాస్తాం 3x 2x 1x అలా తీసుకొని 3x ఇంటూ 5 అలా చేస్తాం. కానీ ఎక్స్ని తీసుకోవట్లేదు, టైం వేస్ట్ అమ్మా మనకి. అంటే మనకి 1 పార్ట్ ఏంటమ్మా 3 కదా, 1 ఇంటూ 3 అంటే 3 వస్తుంది. మొత్తం ఏంటమ్మా 20 అడిగింది కదా, 23 జా ఎంతమ్మా 60 ఆన్సర్. విచ్ ఆప్షన్ ఆప్షన్ ఏ. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఇక్కడ 10 people can do a work in 30 days. In how many days 15 people complete double the work? అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ ఫస్ట్ కేసులో వర్క్ ఒకటి అనుకుంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ అమ్మా 2 పార్ట్స్. నువ్వు ఫస్ట్ కేసు ఎంత చేస్తావో దాన్ని డబుల్ వర్క్ చేయడానికి ఈ 15 పీపుల్కి ఎన్ని డేస్ పడుతుంది. ఓకే చూడమ్మా ఎలా రాస్తాం ఇక్కడ దట్ ఈస్ 10 ఇంటూ 30 నేను వర్క్ వచ్చేసి 1 అనుకున్నానమ్మా ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటమ్మా 15 ఇంటూ క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 2. ఇదేంటమ్మా మనకి ఎలా వస్తుంది ఇక్కడ మ్యాండేస్ కాన్సెప్ట్లో వస్తామా మీకు టైమ్ అండ్ వర్క్లో మ్యాండేస్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అక్కడ వస్తుంది మీకు M1 D1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై W2. మీకు టైమ్ అండ్ వర్క్లో అర్థమవుతుందమ్మా ఇది ఎలా వస్తుందని. ఓకే ఎన్ని టైమ్స్ అమ్మా 1 టైమ్స్ ఇదేంటమ్మా 2 టైమ్స్ 2 ఇంటూ 2 4 4 ఇంటూ 10 40 ఆప్షన్ సి ఆన్సర్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడమ్మా ఇక్కడ 1 డజన్ అమౌంట్ ఎంత 120. నెక్స్ట్ 3 పెన్స్ ఎంతమ్మా 35. మనకేమడిగిందమ్మా వాట్ ఈజ్ గెయిన్ పర్సంటేజ్. మనకి పర్సంటేజ్లో ఇచ్చిందమ్మా పర్సంటేజ్ కావాలి. ఓకే చూడమ్మా ఇక్కడ ఒక 2 minutes మీకు దీని గురించి చెప్తానమ్మా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ గురించి. ఓకే మన కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ కనుక్కునేటప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్స్ ఎలా ఉండాలో చెప్తాను మీకు. చూడమ్మా ఇక్కడ నేను ఇక్కడ 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ మీకు 10 రూపీస్ అనుకున్నాను, 1 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 20 రూపీస్. నాకు గెయిన్ ఎంత వస్తుందమ్మా 20 మైనస్ 10 రూపీస్ వస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ పాయింట్ మనకి 2 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ 30 రూపీస్, 2 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 40 రూపీస్. మళ్ళీ గెయిన్ ఎంత వస్తుందమ్మా 40 మైనస్ 30 10. ఓకే నెక్స్ట్ పాయింట్ మనకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా చేస్తున్నానమ్మా 5 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్, 10 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 300 రూపీస్. ఓకే ఇప్పుడు మనకి ఏంటమ్మా ఆన్సర్ 300 మైనస్ 100 200 రాంగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఆర్టికల్స్ మనకి ఎలా ఉన్నాయమ్మా సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి నాట్ సేమ్. ఇక్కడ ఏ పాయింట్ అమ్మా కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఆర్టికల్స్ ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ కనుక్కునేటప్పుడు అన్ఈక్వల్ ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్ని ఈక్వల్ చేసుకొని అమౌంట్స్ డిఫరెన్స్ తీసుకొని చేస్తాం ప్రాబ్లం మనం. ఓకే క్లియర్ అమ్మా. మీకు మళ్ళీ ఇంకా ప్రాఫిట్ లాస్లో క్లియర్గా చెప్తాను, ఈ ప్రాబ్లం మటుకి సరిపోతుందమ్మా. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ దట్ ఈస్ ఏమున్నాయమ్మా ఇక్కడ మనకి 3 పెన్స్ ఉన్నాయి. ఇక్కడ డజన్ అంటే ఏంటమ్మా 12 కదా. ఓకే 12 పెన్స్కి ఎంత 120 కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బై 4 రాస్తున్నానమ్మా, ఇక్కడ బై 4 రాస్తున్నా. ఏంటమ్మా ఇక్కడ ఇది 3 వస్తుంది, ఇది ఏంటమ్మా 30 వస్తుంది. అంటే ఇక మనకి 3 పెన్స్కి అమౌంట్ ఎంతమ్మా 30, 3 పెన్స్కి సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 35. ఇక్కడనే ఆర్టికల్స్ని ఈక్వల్ చేసుకున్నాను. ఓకే డిఫరెన్స్ ఎంత మనకి 35 మైనస్ 30 ఎంతమ్మా 5. ఇక్కడ ఏంటమ్మా దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ మనకి ఎంత 30 ఇంటూ 100%. ఓకే ఏంటమ్మా 1 టైమ్స్
6 times 1/6 అంటే ఎంతమ్మా 16/7%. ఓకేనా 1/6 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడమ్మా నేను 3కి బ్యాలెన్స్ చేసుకున్నాను. మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఓకే ఇది క్లియర్ కదమ్మా, నేను రఫ్ చేస్తున్నాను. ఇంకో విధంగా వచ్చేసి మన డౌట్ వస్తుంది, సార్ మీరు 3 ఆర్టికల్స్ కింద ఈక్వల్ చేశారు, నేను 12 చేసుకుంటాను, ఇక్కడ నేను ఇంటూ 4 రాసుకుంటాను, నో ప్రాబ్లం. కానీ కాంప్లికేట్ అవుతుందమ్మా. 35 × 4 120 + 20 140 మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. మళ్ళీ అంతా డిఫరెన్స్ చేసుకోవాలి. ఎలా చేసినా ఓకేనమ్మా, కానీ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకేనా ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అమ్మా. G is twice as fast as S in doing the work. అంటే G అనే పర్సన్ Sకి ఎన్ని టైమ్స్ అమ్మా 2 times. ఓకే G అనే పర్సన్ ఎన్ని డేస్ అమ్మా 30 days లెస్ దాన్ S. అయితే ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు, ఇది క్వశ్చన్. ఓకే చూడమ్మా ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ మనకి ఇక్కడ దట్ ఈస్ ఫస్ట్ నేను ఇక్కడ రేషియో రాసుకున్నానమ్మా. ఓకే ఫస్ట్ మనకి ఏమన్నాడు 2:1 కదా. G అనే పర్సన్ Sకి 2 times. ఇది మనకి ఏంటమ్మా ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంటి టైమ్ అండ్ వర్క్లో మీకు చెప్తాను అక్కడ. ఓకేనా ఫైన్. ఇది ఎఫిషియన్సీ రేషియో అమ్మ. టైం రేషియో మనకి ఏమొస్తుంది రివర్స్ కదా, ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. టైమ్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఎఫిషియన్సీ. టైమ్ అండ్ వర్క్లో చెప్తాను మీకు. ఓకేనా ఓకే ఇది మనకి టైం రేషియో 1:2 కదా. ఓకే డిఫరెన్స్ ఎంతమ్మ ఇక్కడ 1 part కదా. 1 part మాకు ఎన్ని డేస్ ఇచ్చాడు 30 days. ఓకే మనకి ఇప్పుడు ఏమన్నా ఇద్దరు కలిపి చేయాలి కదా, అంటే పని కావాలి కదా. ఫస్ట్ మనకి పని తెలిసాక ఇద్దరు కలిసి చేయడానికి అనుకోవచ్చు మనం. ఇక మనకి 1 part ఎంతమ్మా 30 కదా. 1 × 30 ఎంత 30. ఓకే దీని స్ట్రేట్గా అమ్మ దీని ఎఫిషియన్సీ ఎంత 2 కదా. అంటే ఇప్పుడు మనకి ఏంటమ్మా వర్క్ మనకి ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేయాలి టుగెదర్ కదా. 2 + 1 ఎంత 3. ఓకే వాట్ ఈస్ ద ఆన్సర్ 20 days. ఇలా ఏం లేమ్మా 2:1 1:2 1 part equals to 30 days. 30 × 2 60 60/3 దట్స్ ఇట్ 20. ఓకే ఇది ఇలా కాకుండా ఇంకో మెథడ్లో చేద్దామమ్మా. సెకండ్ మెథడ్లో దట్ ఈస్ ఓకే చూడండి ఇక్కడ ఎఫిషియన్సీ దట్ ఈస్ 2:1. టైం ఏంటమ్మా 1:2. ఓకే ఇక మనకి ఏంటమ్మా 1 part కదా. 1 part equal to 30. 30 1s ఎంతమ్మా 30. 30 2s ఎంత 60. అంటే టుగెదర్ అమ్మా మనకి. ఓకేనా అంటే ఫస్ట్ పర్సన్ 30 days, సెకండ్ పర్సన్ 60 days టైం మనకి. ఓకే ఇది రెండింటికి ఎల్సిఎం ఎంతమ్మా 60 కదా. 60/30 మనకి ఎంత 2. 60/61 2 + 1 ఎంతమ్మా 3 కదా. దట్ ఈస్ 60/3 ఏంటమ్మా ఆన్సర్ 20. ఈ కాన్సెప్ట్ మీకు టైమ్ అండ్ వర్క్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా నేను ఆల్రెడీ చెప్పానమ్మా మీకు డైరెక్ట్ ఏంటంటే అన్ని టాపిక్స్ వస్తాయి. ఇక మనం ఎలాంటి బేసిక్ చెప్పాం, జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అంతే. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమన్నాడు అమ్మ ఇక్కడ అలీట్రాస్ డిస్టెన్స్ డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ. స్పీడ్ అడిగిన అంతే. డిస్టెన్స్ ఎంత 300 meters. టైం ఏంటమ్మా మనకి మినిట్స్ సెకండ్స్లో ఇచ్చాడు. మీకు మనకి స్పీడ్ ఎలా ఉంటుందమ్మా km/h m/s. అయితే km/hలో ఉండాలి లేదా m/s ఉండాలి. కొంచెం మన డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం కన్వర్ట్ చేసుకోవాలి టైంని కానీ డిస్టెన్స్ కానీ. ఓకే డిస్టెన్స్ మనకి ఎలా ఉందమ్మా 300 metersలో ఉంది కదా. అంటే టైం మనకి ఎలా ఉండాలి సెకండ్స్లో ఉండాలి. ఇదేంటమ్మా 1 minute 60. 2 minutesకి ఎంత 120. 120 + 30 ఎంతమ్మా 150. ఓకే ఏమస్తా మా ఆన్సర్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి 2. మళ్ళీ మనకి ఏమడిగినాం ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే km/hలో అడిగినట్టు ఇక్కడ ఏం చేస్తావు ఇంటూ 18/5. ఇదేంటమ్మా 4 times. 18 4s ఎంతమ్మా 7.2 ఆన్సర్. ఇది ఒక మెథడ్ అమ్మా. నెక్స్ట్ ఇలా కాకుండా చూడమ్మా ఒకసారి ఇక్కడ మనకి ఎగ్జామ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆప్షన్ చేయొచ్చమ్మా. ఆప్షన్స్ నుంచి ఎలా డివిజన్ రూల్స్. ఓకే ఇక km/h అన్నాడమ్మా మనకి km/h అంటే నువ్వు ఇంటూ ఏం చేస్తావమ్మా 18/5 కదా. 18/5 అంటే ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 18 కదా. లేదు అంటే మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 9,2 కదా. ఓకే ఓన్లీ వన్ ఆప్షన్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 18 7.2. దిస్ ఈజ్ ద ఆన్సర్ 7.2. 6.9 నో ఛాన్స్.
7.1 నో ఛాన్స్, 7.3 నో ఛాన్స్. ఆన్సర్ ఏంటమ్మా 7.2. ఓకేనా 7.2. అది మనకి ఆప్షన్ మీద డిపెండ్ అవుతుందమ్మా. అన్ని ప్రాబ్లమ్స్ అలా చేయలేము. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో మల్టిపుల్ ఇచ్చినాక మళ్ళీ ఒక 9కి వెళ్ళాలి, 2కి వెళ్ళాలి, అలా క్వశ్చన్ బట్టి మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఇచ్చినా డైరెక్ట్ మనకి క్యాలిక్యులేషన్ ఏమీ అవసరం లేదు. ముందే చెప్తున్నానమ్మా, ఆప్షన్స్ని క్వశ్చన్ బట్టి డివిజన్ రూల్ అప్లై అయితే అప్లై చేసుకోవాలి. అది ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతుందమ్మా. మల్టిపుల్స్ ఇస్తే డైరెక్ట్ మ్యాక్సిమం ఇస్తాడమ్మా, ఇస్తే 2 ఇస్తాడు. డివిజన్ రూల్ చూసుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ twice the difference between the two numbers is equal to the sum and if one number is 15 and find the other number. ఏం లేదమ్మా, మనకి ట్వైస్ అన్నాడు కదా. ఓకే చూడండి, ఇక్కడ మనం ఎలా చేస్తామంటే ట్వైస్ కదా, దట్ ఈస్ 2 times ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఏంటమ్మా 15 అనుకోండి, సెకండ్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ ఏంటమ్మా మనకి ఇక్కడ, దట్ ఈస్ ఏమన్నాడు ఇక్కడ, సమ్ ఈక్వల్స్ టు 2 numbers ఈక్వల్ దిస్ సమ్ అంటే ఏంటమ్మా 15 ప్లస్ ఇది చేస్తే మీకు ఆన్సర్ వస్తాం. ఇక్కడ ఏమొస్తామా 30, ఇది 2, ఓకే 3, 30 మైనస్ 15, 15/3 ఏంటమ్మా ఆన్సర్ 5. దట్స్ ఇట్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదంటే యూ కెన్ సాల్వ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆల్సో. అంటే ఏం లేదమ్మా, ఈ ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 దిక్కుల బ్యాలెన్స్ కావాలి మనకి, అలా కూడా చేయొచ్చు. కానీ కొంచెం టైం తీసుకుంటుంది అమ్మా క్వశ్చన్స్కి. ఇది ఇలా చేసేయండి డైరెక్ట్ మనకి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇక మనకి ఏమన్నాడంటే ఈ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడమ్మా 1000 రూపీస్, ఎన్ని ఇయర్స్కి 1 ఇయర్కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఇప్పుడు మనకి ఏమన్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సేమ్ అదే సమ్ మీద, బట్ ఏంటమ్మా ఇక్కడ హాఫ్ ఇయర్లీ బేసిస్. హాఫ్ ఇయర్లీ అంటే ఏంటమ్మా 6 monthsకి ఒకసారి. మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అడగలేదమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమో పర్సంటేజ్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ అమ్మా, అంటే రూపీస్లో. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఎలా అని మీకు కాంపౌండ్ చేస్తూ మనం డిస్కస్ చేద్దాం. ఓకే చూద్దాం ఇక్కడ. ఇక మనకి 1 ఇయర్కి ఎంతమ్మా 10% కదా, అంటే సంవత్సరానికి 10%, అంటే 6 monthsకి ఎంత 5%. మనకి ఏమడినమ్మా హాఫ్ ఇయర్లీ బేసిస్ 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఓకే, ఒక మెథడ్ చెప్తానమ్మా మీకు, మనకి ఇది 3 to 4 మెథడ్స్లో చెప్పచ్చు. అవి మెథడ్స్ మీకు అర్థం కావాలంటే ముందు బేసిక్స్ రావాలి. మీకు కాంపౌండ్ చేస్తూ మనం డిస్కస్ చేద్దాం. ఒక మెథడ్ చెప్తాను ఫస్ట్ మీకు, దట్ ఈస్ 5 + 5 + 5 × 5/100, x + y + x × y/100 ఏమొస్తామా 10.25. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్ అమ్మా. ఇక మనకి ఏమన్నాడమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ హైయెస్ట్ ఆఫ్ ఆల్. హైయెస్ట్ ఫ్రాక్షన్ కావాలమ్మా. మనకు అబ్జర్వ్ చేయండి అమ్మ, ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తే సీక్వెన్స్లో ఉంది మనకి లాజిక్ 3/2. ఓకే, దట్ ఈస్ ఏంటమ్మా 3/2, నెక్స్ట్ ఏంటమ్మా 4/3, నెక్స్ట్ ఏంటమ్మా 5/4, నెక్స్ట్ ఏంటమ్మా 6/5. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటమ్మా 3/2. ఎలా చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ అమ్మా, 2/1, నెక్స్ట్ 3/2, నెక్స్ట్ 4/3, నెక్స్ట్ 5/4. ఇందులో హైయెస్ట్ ఏదమ్మా ఫస్ట్ స్మాలెస్ట్ వన్ హైయెస్ట్. ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ రాస్తాను మీకు క్లారిటీ వస్తుంది. ఏమి ఇచ్చాడు మనకి, ఒక ప్యాటర్న్ రాసుకుంటే దట్ ఈస్ 3/2, నెక్స్ట్ ఏంటమ్మా 4/3, నెక్స్ట్ ఏంటమ్మా 5/4, నెక్స్ట్ ఏంటమ్మా 6/4. వాట్ ఈస్ ద ఆన్సర్ 3/2. లేదంటే ఇలా కాకుండా ఇలా స్ట్రైక్ అవ్వలేదు అనుకుని మామూలు చేసుకున్నామ్మా. ప్రతి అని వాల్యూ ఎంతమ్మా 5/4. ఏమొస్తాం ఇక్కడ నీకు క్యాన్సిల్ చేస్తే 1 times 1 అట్లా వస్తుందమ్మా. నెక్స్ట్ ఇదేంటమ్మా క్యాన్సిల్ చేస్తే నీకు 1.3 వస్తామా. ఇదేమొస్తుందమ్మా 1.5 వస్తుంది. ఇదేంటమ్మా 1.2. ఏంటమ్మా ఆన్సర్ 1.5. ఇలా చేసినా ఓకే. ఓకే ఫైన్. దిస్ ఈజ్ టుడే క్లాస్. మనకి ఇవి మనకి ఏంటమ్మా RRB NTPSలో వచ్చిన 35 questions 2016. ఓకే చూడమ్మా, ఇక్కడ మనకి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు ఎంత ఓన్గా చేసినా మోడల్ పేపర్స్ అంటే టెస్ట్ పేపర్స్ 30 to 70 పెట్టుకోండి అమ్మ టార్గెట్. మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 30 to 70 మోడల్ పేపర్స్ మనకి ప్రాక్టీస్ చేయాలి.
ఓకేనా. మీకు బయట బుక్స్ దొరుకుతాయమ్మా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మోడల్ పేపర్స్ అని, లేదంటే మీకు గూగుల్లో చూసిన పేపర్స్ ఉంటాయి మనకి. బట్ మీరు ఖచ్చితంగా మోడల్ పేపర్ చేయాలమ్మా. మీరు ఎంత ప్రిపేర్ అయ్యాను కాదు, మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలుసుకోవాలి, దాని ప్రకారం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, దిస్ ఈస్ టుడే క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ విత్ ప్రసాద్ యాదవ్.